శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శ్రీమన్నారాయణుడు కొలువైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం లడ్డు. భక్తులు కూడా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా శ్రీవారి ప్రసాదాలు, అన్న ప్రసాదాలు ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క లడ్డూ పైన మాత్రమే ఎక్కువ ప్రేమ భక్తి రెండూ చూపిస్తారు. ఇది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, భక్తుల మనోభావాలకు సంబంధించింది. వెంకటేశ్వర స్వామి కూడా తనకు ఇష్టమైనటువంటి ప్రసాదాలలో లడ్డుని మాత్రమే ఎక్కువగా స్వీకరిస్తారు. ఆయన కూడా అంత ఇష్టం. ఈ విషయం మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది, అన్నమయ్య రాసినటువంటి కీర్తనల ద్వారా తెలుస్తుంది. అనేక సందర్భాల్లో ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏది అంటే అది లడ్డు అని చెబుతారు. అలాంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యానించారు. జంతువుల కొవ్వు కలిపారు, ఇది గత ప్రభుత్వంలో జరిగింది అని అన్నారు. ఆయన ఏమన్నారన్నది ఒక్కసారి చూద్దాం. అంతకుముందు ఈవో మాట్లాడారు, ఇదే విషయం పైన ఈవో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అని ఎందుకు భక్తులు నమ్ముతారంటే ఈవో నోటితో నిజం చెప్పి చెంప చెళ్ళు మనిపించారేమో వెంకటేశ్వర స్వామి నాకు అనిపిస్తోంది. ఆ వెంకటేశ్వర స్వామి ఈవోతో నిజం చెప్పించారేమో అని అనిపిస్తోంది. ఒకసారి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారనేది ఒకసారి ప్లే చేయండి సార్. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఎల్లో మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్న పచ్చ బ్యాచ్కి చెంప చెల్లుమనే సమాధానం ఈవో ఇచ్చారు. ఇంకొకటి టీటీడీ న్యూస్ సార్, ఇది టీటీడీ న్యూస్ అని వాళ్ళ వెబ్సైట్లో ఒకటి ఉంటుంది, చూశారు కదా, డేట్తో సహా కనిపిస్తుంది. 22 జూలై 2024. ఈవో ఏం చెప్పారు, ఏం జరిగింది, ఏ కంపెనీని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారనేది ఇందులో క్లియర్గా ఉంది. చిన్న పాయింట్ ఒకటే నేను చదివి వినిపిస్తాను. ద ఈవో సెడ్ ఆఫ్టర్ థరవ్ వెరిఫికేషన్ అండ్ సెండింగ్ ద ఘీ శాంపుల్స్ టు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ NABL, దీని పేరు NABL, it was found that the ghee provided by one of the 5 suppliers has not matched the standards and also supplied adulterated ghee. ఇప్పుడు వారు చెప్పిన మాటే టీటీడీ న్యూస్లో ఉంది. దీంట్లో ఎక్కడ జంతువులు కొవ్వు కలిపారని ఎక్కడా లేదు. అంటే నేను కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. కొవ్వు మాటలు అనకుండా కొవ్వు కలపలేదని అన్నా, ఎక్కడా అనలేదు ఆ మాట. ఇది టీటీడీ న్యూస్. ఇది జాతీయ పత్రికలో వచ్చినటువంటి వార్త, ఈవో గారికి సంబంధించింది, శ్యామలరావు గారు. ఎప్పుడు జూలై 23, 2024 మొన్న. ఆయన ఏమంటారంటే ఇందులో ఒక పాయింట్ చదివి వినిపిస్తాయి. ఇందులో ఒక పాయింట్, చిన్న పాయింటే. Explaining reports, Prasadam's TTDO noted that 2 tankers of ghee were returned after lab tests confirmed that the ghee supplied to the TTD adulterated with vegetable oils.
విత్ వెజిటబుల్ ఆయిల్స్. ఫస్ట్ పేరాలో చివరి లైన్. భగవంతుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నాం. అబద్ధాలు చెబితే గరుడ పురాణం ప్రకారం అవిసి శిక్ష ఉంటుంది. చాలా నరకం, అది మామూలు నరకం కాదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది అందరికీ రావాలని నేను కోరుకోవట్లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా గరుడ పురాణం పుస్తకం ఉంటే ఒకసారి చదువుకోండి, లేదనుకుంటే గూగుల్లో టెస్ట్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పిన వాళ్ళకి, దేవుడి మీద అబద్ధాలు చెప్పిన వారికి, ఎందుకంటే ఆ గరుడ పురాణాన్ని ఆయనే వర్ణించాడు కాబట్టి, గరుత్మంతుడికి చెప్పారు కాబట్టి ఇది విషయం. చాలా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. సరే, ఇంకా ఫైనల్గా ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇది ఎన్డీడీబీ కాఫ్ అని టెస్ట్ రిపోర్ట్, టీటీడీ చేసేటటువంటి టెస్ట్ రిపోర్ట్లు. ఇది ఒకసారి స్క్రీన్ మీద వేయండి. స్క్రీన్ మీద ఉంటే మీరు చూపించండి. స్క్రీన్ పైకి తీసుకోండి. అక్కడ రౌండ్ మార్క్ చేశాం కదా, ఎందుకు చేశానంటే ఎస్, ఇది ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. మీరు అది చూస్తూ ఉండండి. నేను చిన్న పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇందులో కౌగిని టెస్ట్ చేసినటువంటి శాంపుల్ రిసీవ్డ్ డేట్ 17/7/2024 ఫస్ట్ సర్కిల్లో ఉంది. అనాలసిస్ కంప్లీషన్ డేట్ 23/7/24. ఏంటి సార్, 7వ నెల 17వ తారీఖున శాంపుల్ తీసుకున్నారు. 23/7న ఆ అనాలిసిస్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ టెస్ట్ ఎవరు చేశారంటే వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ. ఎక్కడైనా సరే ఇందులో జంతువుల కొవ్వు కలిసిందనేటటువంటి కొవ్వు మాటలు ఉన్నాయా? ఎందుకు వీళ్ళందరికీ గరుడ పురాణం ప్రకారం శిక్షలు పడాలంటున్నానంటే ఈ రిపోర్టు ప్రకారం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఇది ఎప్పుడు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్ సేకరణ, తరువాత అనాలిసిస్ రిపోర్ట్. అంటే అప్పటికి ఆయన ముఖ్యమంత్రి, ఇందులో లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి కొవ్వు కలుసుంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కలిపి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారిపై నెట్టేయడానికి. సింపుల్ లాజిక్. ఈ పాయింట్ ఒకటి చాలు. ఇది మీ హయాంలో పట్టుకున్నది, చేసిన టెస్టు. ఇందులో జంతువుల కొవ్వు ఎక్కడైనా సరే కనిపిస్తోందా? లేకపోయినా మీరు చెప్పారంటే మీరే కలిపారా అన్న అనుమానం ఈరోజు భక్తులకు వస్తోంది. పక్కనున్నది మీకు ఆ చివరిలో ఉన్నటి సెకండ్ బాక్స్లో ఉన్నది ఈరోజు ఎల్లో బ్యాచ్. సిగ్గు, ఒక భక్తి, దేవుడంటే నమ్మకం, ఇవేవీ లేకుండా దిగజారిపోయినటువంటి ఎల్లో బ్యాచ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది రిపోర్ట్ చేసి అక్కడ మార్క్ చేశారు కదా వీళ్ళు. ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే ఆ మార్క్ ప్రకారం కోకోనట్ అండ్ పామ్ ఫ్యాట్ అంట, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే ఇవి ఉన్నాయి. ఇది అంటే ఫిష్ ఆయిల్, పైన కూడా ఫిష్ ఆయిల్ అని కూడా ఉంది, ఇంకా పైన మొత్తం ఇవి ఉన్నాయి సార్ అక్కడ. కానీ ఈ దొంగలు ఎక్కడ దొరికిపోతారంటే వెంకటేశ్వర స్వామి నాలాంటి వాళ్ళకి చెప్తారు, నువ్వైనా నిజం బయటపెట్టు అని. ఎందుకంటే ఆయన పాదాల చెంత పుట్టి పెరిగాను కాబట్టి నాలాంటి వాళ్ళకి నిజం చెప్పమని చెప్తారు. సార్ మీరు అక్కడ చూడండి, ఫస్ట్ రిపోర్ట్ చూడండి, సెకండ్ రిపోర్ట్ చూడండి, ఈరోజు ఎల్లో మీడియాలో తిప్పుతున్నది. ఈ రెండు కలిపి కూడా ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. ఈ రెండు కలిపి ఈనాడు వెబ్సైట్లో పెట్టారు. కానీ ఇందులో అసలు పాయింట్ ఏంటంటే చిన్న లాజిక్ ఉంది సార్. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది, ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు అని. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీకు ఫస్ట్ ఉన్నటువంటి టెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తున్నటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ AB023655. ఈ దొంగలు రిలీజ్ చేసినటువంటిది ఏదో ఎక్కడి నుంచో గుజరాత్కి సంబంధించి ఏదో నెయ్యి పట్టుకుంటే లేకపోతే ఇంకేదో దానికి ప్రమాణాలకు సంబంధించింది ఏదో డౌన్లోడ్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి టీటీడీకి కలిపేశారు. ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మీరు ఒక్కసారి చూస్తే ఇందులో AB021253, ఇక్కడేమో AB023655 ఉంది, ఇందులో ఏమో AB02123253. రెండు ల్యాబులు వేరు, అసలు సంబంధమే లేదు. ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈనాడు వెబ్సైట్లో కూడా రాసుకున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందులో కలిసి ఉంటే ఈనాడు దినపత్రిక నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, ఏది కొవ్వు కలిపేస్తున్నారు లడ్డూలు, ఆ జంతువుల కొవ్వు అని. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఆ వార్త వెతికాను, అసలు రాశారా లేదా, రాస్తే ఏం రాశారని. ఇది ఈనాడు దినపత్రిక. ఇందులో ఏం రాశారంటే
తిరుమల ప్రసాదం తయారీలు నాసిరకం పదార్థాలు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం తయారీ నాసిరకం పదార్థాలను వాడారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే స్వచ్ఛమైన నేతినే వాడాలని చెప్పాం, ప్రసాదాల నాణ్యత పెంచాం అని చంద్రబాబు అన్నట్టు రాశారే కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు వాడారనే మాటను రాయలేదు. రామోజీ ఆత్మ కూడా భయపడుతోంది ఈరోజు ఇటువంటి అబద్ధం రాయడానికి. రామోజీ ఆత్మ అంటే వెంకటేశ్వర స్వామి ఆత్మను కూడా క్షమించడు అని రామోజీ ఆత్మ కూడా భయపడి ఈరోజు వాస్తవాన్ని దాచిపెట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక కూడా రాయలేదు. ఎందుకు? రామోజీ ఆత్మ భయపడుతోంది. ఆ ఆత్మకు కూడా ఎక్కడ శాపాలు తగులుతాయో, ఆ ఆత్మను కూడా వెంకటేశ్వర స్వామి క్షమించడేమో అని భయపడి ఈరోజు ఆ వార్తను దాచిపెట్టేసి నాణ్యత లేదు అని అన్నారు. నాణ్యత లేనప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటివి ప్రతిరోజు టెస్టులు జరుగుతూనే ఉంటాయి, అవి వస్తూనే ఉంటాయి, టెస్టులు జరుగుతూనే ఉంటాయి. టెస్టులు జరిగిన తర్వాత ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తిరిగి పంపిస్తారు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇలాంటి ఏది మీరు చెప్తున్నారు కదా జంతువుల ఫ్యాట్ కలిపారని, జంతువుల ఫ్యాట్ కలిపారని ఎప్పుడు చెప్పారు? ఈవో డేట్ ఏంటి సార్? జూలై 23. ఈరోజేంటి? ఆగస్ట్ 23 అయిపోయింది. సెప్టెంబర్ 23 రావస్తోంది. దాదాపు 2 నెలలు. మరి జంతువుల కొవ్వు కలిపినోడు పైన కేసు పెట్టారా లేదా? చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పండి. 2 నెలలైంది మీరు వీళ్ళని పట్టుకుని. జంతువుల కొవ్వు కలిపారన్నారు, వారిపైన కేసులు పెట్టారా లేదా? ఎందుకు పెట్టలేదు? అంటే కొవ్వు కలపలేదని పెట్టలేదా? మీరు కల్పించారా? అసలు కొవ్వే లేదా అందులో? ఎందుకు కేసులు పెట్టలేదు? నెయ్యి కల్తీకి సంబంధించి నిజంగా మీరు గుర్తించి ఉంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1915 కింద మీరు కేసులు పెట్టాలి. కేసులు పెట్టలేదు ఇప్పటి వరకు. 2 నెలలుగా ఎందుకు కేసులు పెట్టలేదు? జస్ట్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు? కొన్ని కోట్ల మంది భక్తులు తినేటటువంటి లడ్డూలో కొవ్వు కలిస్తే వాళ్లపైన మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? సమాధానం చెప్పండి సార్. నేను అడుగుతున్నది కాదు, వెంకటేశ్వర స్వామి అడిగిస్తున్నారు. చెప్పండి. మీ దొంగ నాటకాలు బయటపడ్డాయి కదా, ఈ రిపోర్టు వేరు ఈ రిపోర్టు వేరని. రెండిటికి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా గమనించు అని వెంకటేశ్వర స్వామి నాకు చెప్పిన తర్వాత నేను జాగ్రత్తగా గమనిస్తే నాకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు మీరు దొంగలు అవునా కాదా? దొరికిపోయారు అవునా కాదా? వెంకటేశ్వర స్వామి పైన విషం కక్కారా లేదా? ఆయన ప్రసాదం పైన పచ్చ విషం అది ఎల్లో పచ్చ విషం కక్కారా లేదా? క్లియర్గా అర్థమైపోయింది. రైట్. మీకు శిక్షలు ఉంటాయా లేదా? మీరు చేసినటువంటి తప్పులకి గరుడ పురాణం ప్రకారం అవిసె నరకంలో మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుందా లేదా అన్న దానిపైన మనం చర్చిద్దాం.